చూసినట్లయితే కూటమి ప్రభుత్వం సంవత్సర పరిపాలన అసలు ఎలా ఉంది, ఈ సభలు ఏ నిమిత్తం పెట్టారు, ఏమి చూపిద్దామని పెట్టారు? ఒక పక్క ప్రజాధనం వృధా సార్. ఒక విషయం చెప్పాలంటే ప్రజాధనం వృధా తప్ప ఇదేదో మహిళ కొద్దిగా ఏదో ఒకటి చేస్తే వాళ్ళు ఆనందపడతారని నా కోరిక. కంపల్సరీ అమ్మఒడి అనేది అమలు చేయాలి. అమ్మఒడి కంపల్సరీ అమలు చేయాలి. ఇప్పుడు మహానాడు పెట్టి నువ్వేం సాధించావు? నువ్వు ఎక్కడో పెట్టి ఎవరికైనా ఉపయోగం ఉందా? దాని మూలంగా ఎవరికి ఉపయోగం లేదు. అమ్మఒడి ఇప్పుడు మీరు అమ్మఒడి కంపల్సరీ ఇవ్వాలి. ఆ పేద ప్రజల పిల్లలు చదువుకుంటారు. కొంతమంది ఫీజులు కట్టలేక కూలి పనులకు వెళ్తున్న పరిస్థితులు కూడా జరుగుతున్నాయి. ఏవైతే ఉన్నారో పారదర్శకంగా అమలు చేసే పెన్షన్లు కట్ చేశారు. గ్యాస్ సిలిండర్కి డబ్బులు ఏవైతే ఇస్తామన్నారో ఎవరు అర్హులు కాదంటున్నారు. మరి ఎందుకు ఈ పథకాలు? అదంతా జనాలు మభ్య పెడుతున్నారండి. వాళ్ళు అబద్ధపు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చాక ఒక రకంగా చేస్తున్నారు. ఏది కూడా వెయిట్లా మీరు అర్హులు కాదు అంటున్నారు. అట్టహాసంగా పెట్టిన ఈ సభకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి తిడటానికి హీరోయిజం అనుకుంటున్నారు, కానీ గడప గడికి వెళ్ళే ధైర్యం ఉందా? ఒక్కొక్క గడపకి వెళ్ళి అడగండి. ఎవరికైనా టైం వస్తుంది. ఇప్పుడు ఈ రోజున వీళ్ళు ఏదో అనుకుంటున్నారు, టైం అయిపోతుంది. 4 ఏళ్ళు ఎంతలోకి అవుతుంది? 4 ఏళ్ళు అవ్వగానే ప్రజలు తెలుసుకుంటారు. వీళ్ళు ఏదో చేస్తారని వాళ్ళు అధికారంలోకి వచ్చారు, వాళ్ళు తెలుసుకుంటారండి కంపల్సరీ. 6 సూత్రాలు ఏదో చెప్పారు. దేనికి సార్ ఈ 6 సూత్రాలు? దేనికి? నేను సభలో చెప్పాడు ఆయన స్త్రీ శక్తి అంట. కాదండి, ఇప్పుడు జరిగే ఏది ఎన్నైనా చెప్పొచ్చు. మీరు 6 సూత్రాలు చెప్పినా 60 సూత్రాలు చెప్పినా జరిగేవి అమలు చేసే ఏమైనా ఉంటే చెప్పండి. 40 ఏళ్ళు భవిష్యత్తు అంటున్నారు. నిజంగా ప్రజలు నమ్ముతారు? అది ఇప్పుడు మొన్న ఏదో ప్రజలు ఒక అవకాశం ఇద్దామని ఇచ్చారు. జనాలకు కూడా తెలిసిపోయిందండి. ఇప్పుడు ప్రతి దాని ధరలు కూడా పెంచేస్తున్నారు. అలివిగాలి హామీలు ఇచ్చి నేను చేతులు ఎత్తేస్తున్నాను, పథకాలు చూస్తే భయం వేస్తున్నాను వ్యక్తి జూన్ 12కి 4 పథకాలు ఎలా ఇస్తున్నారు? మరి ఖజానాలో డబ్బులు లేవని దీనే అది జరగని పనులండి అవి. అది వాళ్ళు వాగ్దానాలు చేయడం తప్ప అవి అన్నీ ఏది కూడాను వాళ్ళ వల్ల కాదు. వాళ్ళు మగవాళ్ళు అయితే అమ్మఒడి వేయమనండి. ముందు పిల్లలు చదువుకుంటాకి అమ్మఒడిని అమలు చేయమనండి. అప్పుడు వాళ్ళ సత్తా తజ్జిన బజ్జలను బట్టి 2 దప్పాలుగా ఇస్తామని చెప్పి ఎక్కడ నెగిటివిటీ వచ్చిద్దో మళ్ళీ ఒకే దప్పంలో ఇస్తామని ఇప్పుడు అంటున్నారు. మరి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉచిత బస్సు అంటే ఇస్తే మంచిదే కానండి. మరి అది కూడా అమలు చేసేది లేదు. వాళ్ళు వాగ్దానాలు ఏం చెప్పారు? మేము ఎక్కంగానే అమలు చేస్తామన్నారు. ఇప్పుడు 14 నెలలు 15 నెలలు అయిపోయింది. ఇంత మట్టికి ఏదీ లేదు. ఇంకెప్పుడు చేస్తారు వాళ్ళు? నివేదిక లెక్కలు తీసినా కానీ కొనుగోలు శక్తి అప్పుడు కంటే ఇప్పుడే తగ్గింది అంటున్నారు. మరి వాళ్ళు గతంలో కొనుగోలు శక్తి ఎక్కువ ఉంది, ఇప్పుడు తగ్గిపోయింది. ఈ కాగ్నిటివ్ నివేదికలు ఏమైనాయి అంటున్నారు. ఇవన్నీ మరి చూస్తే ఇదంతా ఎవరు చేశారు అక్రమాలు? ఏమంటే అక్రమాలు అన్నీ మనకు అనవసరం అండి. ఇప్పుడు వాళ్ళు చేయగలిగినది చెయ్యాలి. మాట వాగ్దానాలు ఇచ్చినప్పుడు వాళ్ళు నెరవేర్చాలి. నెరవేర్చలేని హామీలు ఇచ్చి వాళ్ళు జనాలను మభ్యపెట్టి ఓట్లు వేయించుకుని జనాలందరినీ కూడా పిచ్చోళ్ళు చేశారు. వాళ్ళు అక్రమ అరెస్టులు పెడుతున్నారు. మా నాయకులకు మేము తీసుకుంటాం, ఓకే, ఇప్పుడు మీ టైము. ఏదైతే అధికార దుర్వినియోగం చేస్తున్నారు, రేపు మాకు టైం వస్తుంది. ఎప్పుడైనా కూడా అధికారం ఎవడమ్మా మొగుడు సొమ్ము కాదు. అధికారం అనేది ఎవరిది కాదు. ప్రజలు గెలిపిస్తేనే నువ్వు గెలిచావు. గెలిచాక అమ్మఒడి నాశనం చేశావు. ఒక్కరికి ఏ పథకం కూడా ఇంత మట్టికి ₹1 ఇలా 3 సిలిండర్లు అన్నావు. 3 సిలిండర్లు కాదు, నువ్వు అరుగుడు కాదంటున్నారు. అక్కడికి వెళ్ళాక ఏ పథకం కూడా ఏ మహిళకి రాలా. ఎటువంటి లాభము చేకూరలా. కరెంటు బిల్లులు చూస్తే కరెంటు బిల్లులు పెంచుతున్నారు. మనిషి ప్రశాంతంగా నిద్రపోలేకపోతున్నాడు. ఎటు చూసిన ఈ కరెంటు బిల్లులు కోలా. ఏ పథకాలు అమలు లేదు. వాగ్దానాలు అయితే దొంగ హామీలు ఇచ్చి గెలిచి 15 నెలలు అయ్యింది. దీనివల్ల ఎవరికి కూడా ఎటువంటి లాభం లేదండి. ప్రజలు ఏదో ఒక అవకాశం ఇద్దామని ఇచ్చారు. మళ్ళీ వాళ్ళకి తెలుసుకుంటారండి, టైం పడుతుంది. నువ్వు రాసుకుంటాం సార్ పేర్లు. మీది రెడ్ బుక్ అయితే మాది వేరే ఒక బుక్ ఉంటుంది. ఎందుకు అధికారులు కూడా వీళ్ళు తొత్తులుగా పనిచేస్తున్నారు? వాకాని గోవర్ధన్ కానివ్వండి, వీళ్ళందరినీ అరెస్టులు చేస్తున్నారు. పిన్నెల రామకృష్ణారెడ్డి గారు కూడా నిన్న అదుపులో తీసుకోవడం జరుగుతుంది. ఏమంటారు? ఎందుకు వీళ్ళ తరపున వాళ్ళే వీళ్ళు అప్రూవర్లుగా మార్చి అక్రమ కేసులు ఎందుకంటారు? ఏదైతే ఉంటే పారదర్శకంగా చేసి చూపించవచ్చు కదా. మరి అలాంటి పనులు చేయకూడదండి. మనం అలాంటి పనులు చేయకూడదు. ఇప్పుడు ఇది రేపు ఈ టైము ఇప్పుడు ఈరోజు ఈ టైం కావచ్చు, రేపు వాళ్ళకి టైం వస్తుంది. మరి అది కొన్ని వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయి. వాలంటీర్ వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది. ఏదైతే ఇంటింటికి రేషన్ డోర్ డెలివరీ అన్నారు, అది కూడా నిర్వీర్యం చేశారు. పాపడ వాళ్ళ పరిస్థితి రోడ్ల మీదకి వచ్చాయి. ఏ వ్యవస్థ చూసినా నిర్వీర్యం. ఆరోగ్యశ్రీ, ఆరోగ్య బీమా అన్నారు. ఆయుష్మాన్ భారత్ ఎంతమందికి తెలుసు? ఈ పథకాలన్నీ ఎవరికి తెలుసు? ఈ చాలా మంది కూడా అనండి హాస్పిటల్ దగ్గర వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. ఒక పేషెంట్ రైల్వే అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే చాలా నరకం అనుభవిస్తున్నారు. అది అనిపించిన వాళ్ళకే తెలుసుద్దండి.
బ్యాక్గ్రౌండ్ లో అక్రమ మైనింగ్లు ప్రైవేటీకరణ చేసి వాళ్ళు వచ్చే డబ్బులు వీళ్ళు నిమ్ముకుంటున్నారు. ఒక పక్క అక్రమ కేసులో వీళ్ళని తజ్జన బెజ్జలు పెడుతున్నారు. అసలు మహిళా శక్తి స్త్రీ శక్తి అన్నారు, పట్టించుకున్న నాదుడే లేడు. పవన్ కళ్యాణ్ గారు 30,000 మంది మహిళలు మిస్ అయ్యారన్నారు, ఆయన అసలు అజాపజా లేరు. ఆయన అసలు ఎక్కడా కూడా పారదర్శకంగా చేసిన దాఖలాలు లేవంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు అధికారం వచ్చేదాకా ఒక నటన చేశాడండి. ఆయన అధికారం వచ్చేదాకా నటించాడు, జనాలను నమ్మించాడు, అవి ఇవి చేశాడు. ఇప్పుడు ఆయన కూడా మనం వేరే విధంగా మాట్లాడకూడదు, కానీ ఆయన అక్కడ చేసేది ఏమీ లేదు. శుభ్రంగా ఆయన పని ఆయన సైలెంట్గా చేసుకుంటున్నాడు. అంతసేపు ప్రతిదానికి ఆ సమస్య ఈ సమస్య అంటూ అడావుడు చేసేవాడు. ఇప్పుడు ప్రశాంతంగా ఆయన పని ఆయన చేసుకుంటున్నాడండి. వాళ్ళు కూడా వాళ్ళతో కుమ్మక్క అయిపోయి ఆయన కూడా ఏమి చేసింది ఏమి లేదండి. ప్రభుత్వాల మీద నమ్మకం ఉందంటారు ప్రజలకు? నిజంగా పథకాలు అమలు చేసి ఎవరికీ కూడా నమ్మకం లేదండి. వాడి ఏదైనా ఒకటి అమలు చేయమనండి, అమ్మఒడి వేయమనండి చాలు. పిల్లలకి అమ్మఒడి వేసాడు, మగవాడిని అనిపించుకోమనండి, ఆనందపడతారు చాలు. అదొక్కడ చాలు. మేడం, ప్రభుత్వ పనితీరులు ఎలా ఉన్నాయి? సంవత్సర పాలనకు దగ్గరగా ఉన్నాం కాబట్టి ఏ అంశాలు బాగుంది? కరెంటు విషయంలో వస్తే మాత్రం కరెంటు బిల్లులు బాగా వస్తున్నాయండి. ఇంత కరెంట్లు అంటే మధ్యతరగతి కుటుంబం ఎలా కడతారు చెప్పండి. కరెంటు బిల్లు మాత్రం వాస్తవంగా మాత్రం కరెంటు బాగా వస్తుంది. ఈ పథకాలు అనేది మరి ఇంకా అమలు చేశారు లేదనేది తెలియదు, చేస్తామన్నారు. ప్రథమంగా 12వ తారీఖు జూన్ 12కి ఒక సంవత్సర పరిపాలన అవుతుంది. సో వాళ్ళు ఏమంటున్నారంటే తల్లికి వందనం ఈసారి ఏదైతే చెప్పామో 15,000 ఇస్తామంటున్నారు. స్కూల్స్ తెరంగానే మళ్ళీ ఇబ్బంది లేకుండా ఇస్తారా? ఇస్తారండి, ఇస్తారు ఇస్తామని చెప్పారు. రేపు 12వ తారీఖు చేస్తామన్నారు. 6 పథకాల్లో కూడా ఫస్ట్ పెన్షన్, తర్వాత గ్యాస్ సిలిండర్లు అన్నారు, అవి ఏమైనా వచ్చినాయి? వచ్చినాయండి, పెన్షన్లు వస్తున్నాయి, గ్యాస్ బండ వచ్చింది, చెప్పినవన్నీ బాగానే వస్తున్నాయి. కరెంట్ బిల్లు 1వ తారీఖు లేకపోతే ముందు రోజు నైట్ కానివ్వండి, పొద్దున్నే ఇస్తున్నారు. ముందు రోజు నైట్ ఇస్తున్నారు. 1వ తారీఖు రోజు సెలవు రోజు పడిందంటే ముందే ఇచ్చేస్తున్నారు. ఆ రోజు పద్ధతిగా వచ్చి అందరినీ వెతికిస్తున్నారు, చక్కగా ఇస్తున్నారు. దాంట్లో ఇబ్బంది ఏం లేదు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు, ఆయన కూడా డిప్యూటీ సీఎం గారు కాబట్టి ఆయన పనితీరు అసలు ఆయన మాట ఎక్సలెంట్ అండి బాబు. ఆయన వచ్చాక మరి ఎన్ని ఇలా జరుగుతున్నాయి, చక్క బాగా జరుగుతుంది. మాజీ జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఏమైనా అందుకున్నారా? అప్పుడు కూడా పథకాలు పర్లేదు? అప్పుడు పర్వాలేదండి. అప్పుడు ఏమంటున్నారంటే మహానాడు సభలు జరుగుతున్నాయి కదా కడపలో, సభలకు సంబంధించి గడప గడపకి వెళ్ళి ఒకసారి కనుక్కోండి మీ ప్రభుత్వ పరిపాలన గురించి, వాళ్ళే చెప్తారని ఆయన అంటున్నారు. ఎలా చూడాలి? పర్లేదు, వెళ్ళొచ్చు అంటారా వీళ్ళు గడప గడపకి వెళ్ళి ఒకసారి ఇప్పుడు వరకు ఏ సంక్షేమం చేసామో 1 ఏర్పాటు వెళ్తే కదా తెలిసిద్ది, వెళ్ళి అడిగితే కదా తెలిసిద్ది ఎవరు ఎట్లా ఉన్నారు అనేది తెలిసిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారంటే మమ్మల్ని అక్రమ అరెస్టులు చేసి ఇబ్బందులు పెడుతున్నారు, ఇవన్నీ ఎందుకంటే పారదర్శకంగా పాలన చేయండి సరిపోతున్నారు. అక్రమ కేసు అంటే ఏమీ లేవు, అన్ని బాగానే పెడుతున్నారు. అవతల మాట్లాడింది బట్టి జరుగుతున్నది. స్థానిక నేతలతో నిన్న మీటింగ్లో చెప్పారు, ఇదంతా ఒక డ్రామా కంపెనీ లాగా ఉంది, నన్ను తిట్టడానికి మహానాడు సభలు ఎందుకండి, సరే నా ప్రభుత్వం అయిపోయింది కదా, మీరు ఇంకా పారదర్శకంగా చేయండి, పథకాలు అమలు చేయండి. ఎవరు తిట్టింది ఏం లేదు, వాళ్ళు అంతకుముందు చేసిన మాట్లాడిన మాట బట్టే ఇప్పుడు జరిగేదంతా. అందుకే ఎవరి కక్షగాలు చేసేది ఏం లేదు. ఈ పున్న ప్రభుత్వం అయితే బాగానే ఉంది. జరిగే పథకాలు అంటే పథకాలు ఇప్పుడే సంవత్సరానికి ఎవరు ఇవ్వరు కదా. పెన్షన్లు ఇస్తున్నాడు, గ్యాస్ బండ్ ఇస్తున్నాడు. ఇప్పుడు తల్లి వందనం కదా, రేపు ఈ నెలకు తల్లి వందనం ఇస్తారు. ఇంకా అందుకంటే ఇచ్చేది 6వ తారీఖు డిఎస్సి పరీక్ష కూడా ఉందంటున్నారు, నిన్న సభలో చెప్పడం జరిగింది. అంతకుముందు గత గవర్నమెంట్ ఏం చేయలేదు కాబట్టి ఈ గవర్నమెంట్ చేసింది, గ్యారంటీ చేసింది డిఎస్సి గురించి. కొన్ని వ్యవస్థలు నిర్వీర్యం చేశారని జగన్ గారు అంటున్నారు. ఆరోగ్యశ్రీ ఒకటి, ఎన్టీఆర్ ఆరోగ్య భరోసా ఆగిపోయింది, నెట్వర్క్ హాస్పిటల్కి బకాయిలు చెల్లించాలి కాబట్టి అంటున్నారు. అది ఆరోగ్యశ్రీ అయితే మా అమ్మగారు ఆరోగ్యశ్రీ మీద చూపించాం. మా అమ్మగారికి పెరలు చూస్తే మన ఆరోగ్యశ్రీ ఇచ్చారు. మా అమ్మగారికి మాకు 1 నెల క్రితం ఇచ్చారు. మా అమ్మగారికి బాగానే ఉంది. మన ఆరోగ్యశ్రీ మీద ఏం తీయలేదు. అది ఇంటింటికి రేషన్ డోర్ డెలివరీ వ్యాన్స్ కూడా ఆగిపోతున్నాయి సార్ జూన్ 1 నుంచి. ఇచ్చే 50 మంది ఆగిపోతేనే మంచిదండి. ఆ రేషన్ కూడా ర్యాష్గా వేస్తున్నారు తెలుసండి. వాళ్ళు అక్కడ ఉన్నా సరే సరిగ్గా ఇవ్వట్లేదు. బియ్యం అయిపోయినాయి అంటారు, మీది ఇక్కడ కాదంటారు. బాగా ఏడిపిస్తున్నారు బండ్లు పెట్టి తెలుసా అండి. అదే రేషన్ వెళ్ళి తీసుకుంటే చక్కగా 15-20 తారీఖు అయినా సరే వేస్తారు. పాత విధానం పడుతుంది. 15 రోజులకి శుభ్రంగా 15 రోజులకి పనికెళ్ళి వచ్చిన వాళ్ళు ఉంటారు. ఆ రోజు వెళ్తారు, మరుసటి రోజు వెళ్తారు. టైం ఉండదు, టైం బట్టి వెళ్తారు. ఇప్పుడున్న రేషన్ పెట్టే వాళ్ళకి జీతాలు వేస్టా, వాళ్ళ పని తిరిగి లేదా, ఒకరోజు వస్తారు ఉందని లేదా లేదని చెప్తారు. ఆ బియ్యం అమ్మించుకుంటారు తీసుకెళ్ళి. 1 ఇయర్ పరిపాలన పైన మీ అభిప్రాయం? బాగుందండి, పర్లేదు. కళ్యాణ్ గారి పైన మీ అభిప్రాయం? సూపర్ అండి, పర్వాలేదు. పరిపాలన ఒక 1 ఇయర్ అవుతుంది. గత ప్రభుత్వాలు చూశారు, ఇప్పుడు చూశారు. అయితే ఏంటి అంటే అదే సంక్షేమం ఎక్కువ ఫోకస్ అయితే అభివృద్ధితో కూడిన సంక్షేమం. ఈ ఒక పక్క మహానాడు సభలు కూడా కడపలో జరుగుతున్నాయి. ఎలా అనిపిస్తుంది? టోటల్గా 1 ఇయర్ దగ్గరలో ఉన్నాం కాబట్టి రేపు జూన్ 12కి మీరు ఏమేమి గమనించారు? 1 ఇయర్ పరిపాలన ఏం బాగాలేదు, చెత్తలాగా ఉంది. పర్టికులర్గా పథకాలు అయితే అందిన సెక్షన్ లేదంటున్నారు ప్రజలు కూడా, మీరేమంటారు? ఏం పథకాలు ఇస్తున్నారు? అది సూపర్ 6 అన్నారు, ఏం ఇచ్చారు?
ఏమి ఇవ్వాల. జగన్ గారు కూడా స్థానిక నేతలతో మీటింగ్లో ఇదే అంటున్నారు. జగన్ తిట్టడానికి సభలు పెడుతున్నారు కానీ అసలు ఏం జరుగుతుంది? సంక్షేమం ఏం చేస్తున్నారు? లెగిస్తే పొద్దుగూకులు జగన్ తిడుతున్నారు కానీ వాళ్ళు లేచిన కాడి నుంచి జగన్ మీదే కానీ సంక్షేమం మీద ఏం చూపిస్తున్నారు? ఏం పెట్టట్లా. ఆనాడు సభల్లో ఈ సంవత్సర పరిపాలన గురించి చెప్పండి కానీ జగన్ గురించి తిడితే హీరోయిజం కాదండి. పారదర్శకంగా ఒకవేళ గడప గడపకి వెళ్ళి అడగండి మీరే, అక్కడ ఏం జరుగుతుందో చెప్తారంటారు. అవును, అది వాస్తవం. గడపకి వెళ్తే చెప్పులు చీపిరి కట్టలు పట్టుకొని పడతారు. వెళ్ళే ధైర్యం వాళ్ళు చేయరు. అన్ని హామీలు ఇచ్చారు, అప్పుడేం భయం వేస్తుంది అన్నారు, ఇప్పుడేం 3 పథకాలు అంటున్నారు. ఒక పక్క ఏమో సభకేమో అంత ఖర్చు పెట్టారు. 3 రోజుల సభ దేనికంటే వేస్ట్ ఖర్చులు పెడుతున్నారు తప్ప ఏమి చేయట్లా. ఏమంటే 17 కోట్లు అంటే విరాళం ఇచ్చారంట. దేనికి? సభకి పనికి జనాలు పనికొచ్చేవి అమ్మఒడి పెడితే ఉపయోగం, కానీ పనికిరాని సభలు పెడితే ఏం ఉపయోగం? నియోజకవర్గాల్లో ఈ పథకాల గురించి అడుగుతుంటే అరెస్టులు చేస్తున్నారు. ఈ అక్రమ అరెస్టులు దేనికంటే అంటున్నారు? దేనికి? మరి జగన్ గురించి లెగిస్తే వాళ్ళకి జగన్ గురించి తప్ప సంక్షేమం మీద ఏం పెడుతున్నారు? ఏం అభివృద్ధి ఏం తెచ్చారు? చేసినవన్నీ జగన్ చేశారు, మేము చేసామని వీళ్ళు చెప్పుకుంటున్నారు. వందనం లేదు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అన్నారు. ఇటు చూస్తేనే రేషన్ డిపోలకు కూడా రేపటి నుంచి జూన్ 1 నుంచి అక్కడే తీసుకోవాలంట, బండ్లు రావంటున్నారు. అన్నీ తీసేస్తున్నారండి, జగన్ పెట్టినవి అన్నీ తీసేస్తున్నారు. ఏంటి అప్పుడేమో జగన్ పెట్టి సింగపూర్ని చేసామన్నారు, ఇప్పుడు వేస్ట్ పథకాలు మేము ఇచ్చే సూపర్ 6లు అన్నారు. మరి వీళ్ళు ఇస్తే సింగపూర్ అవదా? ఏమి ఇచ్చే ఏమైపోయింది సార్ అసలుకి? ఇప్పుడే ఆయన రామానాయుడు గారు నీకు 15,000 అన్నాడు. నీకు 15,000 ఇబ్బంది పడుతున్నారు. జరిగే కాదండి, వాళ్ళంతా అబద్ధం హామీలు ఇచ్చి ప్రభుత్వం గద్దెనెక్కిచ్చారు. దేనికంటారు? ఇంకా రెడ్ బుక్ రాజ్యాంగం ఎందుకు అమలు? వాళ్ళకి పని పాట లేకుండా ఆయనకి వాస్తవానికి ఆయనకి ఏం తెలియదు. లోకేష్ గారికి ఏమైనా తెలిస్తే ఏంటి రెడ్ బుక్ రాజ్యాంగం ఏం చేస్తాడు? రెడ్ బుక్ జనాలని తర్వాత 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రభుత్వం వచ్చిందిగా, అప్పుడు తెలిసిద్ది. 2029లో మా ప్రభుత్వం వస్తుందని ఈయన అయితే ఏమంటున్నారంటే, మహాసభల్లో కరెంటు బిల్లులు మేము పెంచలేదండి చంద్రబాబు గారు, ఆ ప్రభుత్వం పెంచిందే మేము అమలు చేస్తున్నాం తప్ప అంటున్నారు. ఎంత వాస్తవం? ఎంత కరెంటు బిల్లు డబుల్ అంతకుముందు ఎంత రాలేదండి, డబుల్ వచ్చింది కరెంటు బిల్లు. వాస్తవాలు జనాల్లోకి వెళ్తే వాస్తవాలు తెలితే కానీ ఏదో స్టేజీలు ఎక్కేసి ఏంటి ఓకతంబు ఉపన్యాసాలు ఎలాగా? 6 పథకాలకి 6 సూత్రాలు అంటున్నారు కొత్తగా. మళ్ళీ 6 సూత్రాలు దేనికి? సూత్రాలు 12 సూత్రాలు పెడతారు. పనికొచ్చేవి పెట్టాలి కానీ పనికిరాని 6 సూత్రాలు మాటల వరకే, చేతల్లో ఉండాలి. ఎంత చాలా వరకు వ్యవస్థలు నిర్వీర్యమైనవి సార్. వాలంటీర్ వ్యవస్థ, ఆరోగ్యశ్రీ వ్యవస్థ ఇంటింటికి తీసుకు చక్కగా చేసేదండి. సో ఏంటి నెంబర్ 1గా చేసేది. ఒక హాస్పిటల్ ఆరోగ్యశ్రీ కూడా నిర్వీర్యం మొత్తం తీసేయారండి. ఇంకేముండో జనాలు ఏ పేదవాళ్ళు బతకరు, ఉన్నవాళ్ళు వాళ్ళే బతకడం. విద్యా దీవెన, వసతి దీవెన ఏమి ఎవరు ఇంకా విద్యా దీవెన, వసతి దీవెన ఇంకేంటి? అంతా వెళ్ళిపోయింది, అడిగంటిపోయింది. ఇంకేంటి పరిస్థితి ఏంటంటారు? ఏమండి అన్నీ అడిగంటిపోయినాయి. ఇంక రైతులు అడుక్కోవడమే, భూములు నెరలిచ్చిపోవడమే. ఈ ప్రభుత్వం వస్తే అంతే. కష్టమేనంటారు ఈసారి చాలా. నమస్కారం అండి. చూసుకున్నట్లయితే ఏపీలో సంవత్సర పరిపాలన కూటమి ప్రభుత్వం వచ్చింది. ఇటు పక్క పవన్ కళ్యాణ్ గారు, ఒక పక్క లోకేష్ గారు, చంద్రబాబు గారు హయాంలో ఓ సంవత్సర పాలన రేపు జూన్ 12కి కాబోతుంది. ఎలా ఉంది? మీరు ఏమేమి గమనించారు? ధరల కాడి నుంచి అన్ని వ్యవహారాలు ఎలా? వైఎస్ వచ్చినప్పుడు మాకు మేలు జరిగింది లేదు, చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు మేలు జరిగింది లేదు. మా వారు చనిపోయి 4 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటి వరకు పింఛనే గతి లేదు. ఫస్ట్ అంతా రేషన్ కార్డులో డిలీట్ అవ్వలేదు అన్నాడు, తర్వాత ఆస్తులు ఉన్నాయని చూపించారు, ఏమీ లేదు ఇప్పుడు వరకు. మరి అలాగే ఉంటున్నాం. ఇంకా ఎవరు వచ్చినా ఏ పరిపాలన చేసినా వాళ్ళ వరకే, కానీ మా వరకు ఏమైనా ఉంటుందా? ఎప్పుడు ఇబ్బంది లేనంటారు. అంతే, ఎవరికైనా ఇబ్బందులే. మరి ఎదవరాలు పింఛన్ అన్నాక చనిపోయిన 3 నెలలకో 6 నెలలకో ఇవ్వాలి. 4 సంవత్సరాలైనా మా వారు ఇప్పటి వరకు పింఛనే ఇవ్వాలి. మరి వితంతు మహిళ పెన్షన్ జూన్ 12 ఇస్తామంటున్నారు. ఏదైనా అప్లై చేసిన దాఖలాలు ఉన్నాయా? చేసే ఉద్దేశం ఉందంటే మొగుళ్ళు వదిలేసానని చెప్పి ఉన్న వాళ్ళకైతే ఉన్నాయి, కానీ ఇతంతులకైతే మాత్రం ఏమి ఉండట్లేదు. ఏమైనా చేసే పథకాలు ఏమైనా ఉంటే ముందు వెనక ఆలోచించుకొని వచ్చి 1-6 సార్లు ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది. వాళ్ళు ఏమీ తీయరు. లేని వాళ్ళకేమో ఇలాగా మొగుళ్ళు నుండి వదిలేసామని మళ్ళీ మొగులతో వెళ్ళిపోయే వాళ్ళకి మాత్రం పింఛన్లు వస్తాయి. వాళ్ళని చేయడానికి గతంలో వాలంటీర్స్ ఉండేవాళ్ళు, ఒక అవకాశం అన్నా ఉండేది, కనీసం ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలియడానికి. ఇప్పుడు సచివాలయం స్టాఫ్ పెన్షన్ తప్ప అక్కడ ఏం జరగట్లేదు అంటున్నారు. నిజమేనా? వాలంటీర్లు ఉన్నా మనకి ఏం చేస్తారు? అడిగితే 10 సార్లు ఇసుక్కుంటారు. వాళ్ళున్నా మనకు ఉపయోగం లేదు, వీళ్ళున్నా ఉపయోగం లేదు. వచ్చే పథకం ఎవరు ఉన్నా ఉపయోగం లేదు. పింఛన్లు కరెక్ట్గా ఇస్తే మనకి తిప్పలు ఉండగా, ఎవరికి రాలేదో వాళ్ళు చూసుకునే వాళ్ళగా ఇంతవరకు ఏ పింఛను గతి లేదు. 1వ తారీఖు సక్రమంగా వస్తుందా పెన్షన్ ఈ సచివాలయం స్టాఫ్? అసలు ఇంతవరకు మా వారు చనిపోయి 4 ఏళ్ళు అయినా నాకు పింఛనే లేదంటే అదే అంటున్నాను. 4 ఏళ్ళు ఉచిత గ్యాస్ సిలిండర్లు 3 సంవత్సరానికి అన్నారు. ఆ డబ్బులన్నా పడుతున్నాయి? ₹1 కూడా పడలే. ఇప్పుడు 4 బెండలు తీసుకున్నా, ఏను రూపాయి పడలా. అదే అంటే బ్యాంక్ అకౌంట్ సరి లేదంటాడు, ఇది సరి లేదంటాడు, అది సరి లేదు. అక్కడికి వెళ్తే వాళ్ళు బ్యాంక్ వాళ్ళేమో ఆ కటింగ్, ఏటీఎం కటింగ్, ఈ కటింగ్లో 4 కటింగ్ చేస్తారు. వీళ్ళేమో పథకాలను డబ్బులు పడతాయి. ఎవరి వల్ల ఉపయోగం లేదండి. ఎవరు నిత్యావసర సరుకులు ధరలు ఎలా ఉన్నాయి?
అంతగా లేవు, పర్వాలేదు. ఛార్జీలు భారీగా ఉన్నాయి. ఆయన ఉన్నప్పుడు అలాగే ఉన్నాయి, ఈయన ఉన్నప్పుడు అలాగే ఉన్నాయి. ఎవరి పథకానికి వస్తే వాళ్ళ మీద నిందలు వేసుకోవడం తప్ప మనకు ఉపయోగపడేది ఏమీ లేదు. రోడ్ల వ్యవస్థలు బాగానే ఉన్నాయి. పర్వాలేదు, కొద్దిగా పర్వాలేదు. గారు నమస్కారం అండి. చూసుకున్నట్లయితే ఒక 1 year పరిపాలన ఎలా అనిపించింది, మహిళల పరంగా ఎలా ఉంది, లా అండ్ ఆర్డర్లు ఎలా ఉన్నాయి? ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఇంతకుముందు ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం అయితే బాగుందండి. లా అండ్ ఆర్డర్ ప్రకారం కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా బాగా తీసుకుంటున్నారు మనకి యాక్షన్ అనేది. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా మహిళలకు ఇచ్చే పథకాలు కానీ, ఇప్పుడు మనకి పెన్షన్స్ అవి కానీ టైంకి రావటం కానీ అన్నీ కూడా బాగున్నాయండి. కరెంట్ ఛార్జీలు అవి కూడా తగ్గినాయి, ఎందుకంటే మా కరెంట్ బిల్ వస్తుంది కాబట్టి చెప్తున్నాను. కరెంట్ ఛార్జీలు అయితే ఇంత ముందు కంటే తగ్గినాయి మాకైతే. జూన్ 12కి ఒక సంవత్సరం కాబట్టి తల్లికి వందనంతో పాటు మహిళలకి, ఒంటరి మహిళలకు కానివ్వండి, వితంతు పెన్షన్లు కానివ్వండి, దీంతో పాటు రైతులకు పెట్టుబడి సాయం అక్కడి నుంచి 2 నెలల్లో ఆగస్టు 15కి నిన్నే డిక్లేర్ చేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎలా ఉండబోతుంది? ఉచిత బస్సు కోసం మేము కూడా వెయిట్ చేస్తున్నామండి. ఉచిత బస్సు వస్తే కనుక వెరీ హ్యాపీ. ఎందుకంటే అందరూ కూడా ఛార్జీలు పెట్టుకుని బస్ ప్రయాణం అయితే చేయలేరు ఇప్పుడు పెరిగిన ఖర్చులకి. బస్ ప్రయాణం ఇస్తే కొంచెం లేడీస్ కూడా బాగుంటుంది, బెనిఫిట్ అవుతుంది కొంచెం. అది కడపలోనేమో మహానాడు సభలో గత ఎన్టీఆర్ కాడి నుంచి ఆ మహానాడు అనేది బాగా ఫేమస్. గత 3 రోజులుగా జరుగుతుంది, ఈరోజు ఎండింగ్ వస్తుంది. అయితే కొత్తగా 6 సూత్రాలు వదిలేరు. ఏ అంశాలు పట్టుకుంటే ముందుకు వెళ్ళగలం రేపు భవిష్యత్తులో డెవలప్మెంట్ వైపు అని చెప్తున్నారు. మంచి పరిణామమైన కంపెనీలు అమరావతి, పోలవరం కూడా అయితే మంచి పరిణామమైన. అవునండి, ఇప్పుడు మంచి పనులు అనేవి చేస్తున్నారు. ఇప్పుడు ఎందుకంటే ఈ మనకి అమరావతి అంటే పనులు అవి స్టార్ట్ అయినాయి. అంటే ఎక్కడా లేనంత డెవలప్మెంట్ చేస్తామని కూడా చెప్పారు. అవన్నీ స్టార్ట్ అయ్యి కనుక అందరికీ ఉద్యోగాల పరంగా బాగుంటుంది, మనం కూడా డెవలప్ అవుతాం. ఇది మెట్రో ఒకటి అమలు చేస్తామని చెప్పారు, అదైతే కూడా బాగుంటుంది మనకంతా. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు సంవత్సరం అయింది పరిపాలన, సంవత్సరం నుంచి బాగున్నాయండి. ఇంకా 4 ఏళ్ళు కూడా. మాజీ ప్రభుత్వ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిన్న మాట్లాడారు. గడప గడపకి వెళ్ళి ఒకసారి మీ సర్వేలు మీరు కనుక్కోండి, మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దని ఆయన అంటున్నారు. చూస్తున్నారు కదా వార్తల్లో, అట్లా అక్రమ అరెస్టులు కానీ ఇవి కానీ పార్టీలు ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సంబంధించి? అవన్నీ ఉత్తి మాటలండి చెప్పే వాళ్ళందరూ. ఇప్పుడు ఏంటంటే ఎవరైనా పార్టీ అధికారంలోకి వస్తే ఒక పార్టీ మీద దుమ్మెత్తి పడడం కామన్ అది. అదే అందుకని అవన్నీ మనం పట్టించుకునే అవసరం లేదండి. మనకేంటంటే మనకు తెలుస్తుంది ఎలా పరిపాలన జరుగుతుంది, మనకు ఎలా ఉందని. స్వతహాగా మేము ఉన్నాం కాబట్టి, మనం అనుభవిస్తున్నాం కాబట్టి మాకు తెలుసు ఎలా ఉంది. రెడ్డి గారు ఏమన్నారంటే కొన్ని వ్యవస్థలు నిర్వీర్యమైనాయి. ఎన్టీఆర్ ఆరోగ్య భరోసా ఒకటి, వాలంటీర్ వ్యవస్థ ఒకటి, ఇంటింటికి రేషన్ డెలివరీ కూడా ఆగిపోబోతుంది. జూన్ 1 నుంచి డిపోల్లోనే తీసుకోమంటున్నారు. ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి? ఎట్లాంటివి ఉన్నాయి కదా, కొన్ని వ్యవస్థలు ఆగిపోయినాయి. లేదండి, ఇబ్బంది ఏమీ లేదు. ఇప్పుడు డిపోలో తీసుకుంటే ఏంటంటే ఇప్పుడు వ్యాన్ ఎప్పుడు వస్తుందని వెయిట్ చేయాలి మన రేషన్ కోసం. అదే డిపో అనుకోండి 15 రోజుల దాకా డిపోలో ఇస్తారు మంచిగా, మనం వెళ్ళి తెచ్చుకోవచ్చు. మనకి ఇది కొంచెం బెటర్గా ఉంటుంది. నెక్స్ట్ వాలంటీర్స్ అంటే ఇప్పుడు వీళ్ళు కూడా బాగానే ఇస్తున్నారు మన పెన్షన్లో, దానివల్ల మనకేం ఇబ్బంది లేదు. వాలంటీర్స్ కూడా చేసే పనే ఉందండి. ఏదో పొద్దున మనకి పెన్షన్ ఇస్తారు వెళ్ళిపోతారు, వాళ్ళు చేసేది ఏం లేదు. ఇప్పుడు ఎందుకు వాళ్ళని తీసారంటే మనకి తగ్గించుకోవడం కోసం, దానికోసం అన్ఎంప్లాయ్మెంట్ భర్తీ చేసుకోవచ్చు వేరే ద్వారా. ఏదైతే ఉందో ఇట్లా అరెస్టులు కానివ్వండి, మా మంత్రుల పైన ఇట్లా అరెస్టుల పర్వాలు కానివ్వండి, మేము నోట్ చేసుకుంటాము. రెడ్ బుక్ అంటున్నారు ఆయన కూడా. సో ఎందుకంటారు ఇది కొంచెం ఆపితే బాగుంటుంది? లేదండి, ఇప్పుడు ఎవరు తప్పు చేస్తే వాళ్ళు లోపలికి అనేది వెళ్ళాల్సిందే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఏ తప్పు చేయకుండా లోపలే లేదండి, కామన్ అది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా సంవత్సరం పాటు జైల్లో ఉన్నారు ఆల్రెడీ. ఆయన మరి జైల్లో ఉన్న ఆయన్ని మనం ఎంచుకున్నాం. ఇప్పుడు ఆయన అలాంటి మాటలు మాట్లాడకూడదు. ఇప్పుడు ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళు ఖచ్చితంగా లోపలికైతే వెళ్ళాల్సిందే. 2029 మళ్ళీ వచ్చేది నేనే, ఈసారి తిరిగిస్తాను. ఇప్పుడున్న అధికారులు ఒకవేళ రిటైర్డ్ అయిపోయినా మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి మరీ శిక్షిస్తానంటున్నారు. అవి ఎలా ఉంది? అండి ఒకళ్ళ మీద ఒకళ్ళు పగ తీర్చుకోకూడదండి. తప్పు ఉన్న వాళ్ళని మనం అరెస్ట్ చేయించాలి, కానీ పగ తీర్చుకొని తప్పులు చేసే వాళ్ళు ఎప్పుడు చేయకూడదు. ఎందుకంటే ఎవరు తప్పు చేస్తే వాళ్ళ లోపల పంపించాలి. నెక్స్ట్ కూడా చంద్రబాబు నాయుడు గారే వస్తారండి. ఎందుకంటే ఇలా పరిపాలన సాగితే ఖచ్చితంగా ఆయనకే ఓట్లు పడతాయి. ఖచ్చితంగా మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారే ఉంటారు. పరిపాలన ఎలా అనిపిస్తుంది? ఇంకా ఏ ఫాస్ట్గా జరిగితే బాగుంటాయి, ఏ అసలు మొదలవ్వాలి? బాగానే ఉంది, ప్రస్తుతానికి బాగానే ఉంది. కొన్ని పథకాలు ఇంకా లేట్ అవుతున్నాయి. కాకపోతే ఉచిత బస్సు ప్రయాణం అనేది మటుకు వేస్ట్, అది వేస్ట్ పథకమే. 15 కల్లా ఇస్తామని మన సభలో కూడా అన్నారు. ఎలా చెప్పినా కానీ అది వేస్ట్ పథకం. ఎందుకంటే ఇప్పుడు కర్ణాటకలో అమలు అవుతుంది, తెలంగాణలో అమలు అవుతుంది. పెద్దగా అక్కడ ఏం కనపట్ల. అయినా అందరికీ పాసులు ఉన్నాయి, మహిళలకు ఉద్యోగ పాసులు ఉన్నాయి, వికలాంగుల పాసులు ఉన్నాయి, విద్యార్థుల పాసులు ఉన్నప్పుడు ఇంకా ఉచిత బస్సు ప్రయాణం అనేది అనవసరం. మిగతా పథకాలన్నీ యాజ్ ఇట్ ఈజ్గా ఓకే. మాజీ ముఖ్యమంత్రి గారు నిన్న మళ్ళీ సభా సమావేశాలు పెట్టి స్థానిక నేతలతో మాట్లాడారు తాడేపల్లి ఆఫీసులో. ఆయన ఏమంటున్నారంటే కడపలో ఈ మహానాడులు పెట్టుకోవడం తప్పులేదు, కానీ జగన్ తిట్టడానికి కోసమే సభలు పెట్టినట్టుగా ఉన్నాయని ఆయన అంటున్నారు. జగన్ తిడటానికి ఏమో ఉన్నదే చెప్పాడు కదా, వాస్తవమే కదా. ఆయన కేసులు ఇరుక్కున్నాడు. ఇప్పటిదాకా లాబీయింగ్ చేసి అదాని ద్వారా కేంద్రంలో లాబీయింగ్ చేసుకుంటూ వచ్చాడు. ఇక ముందు ఆ పరిస్థితి ఉండదు. ఈసారి కనుక బెయిల్ ఒకవేళ రద్దు అయ్యి వెళ్తే కనుక ఇప్పట్లో కూడా రాడు బయటికి. టీడీపీ నేతలు కార్యకర్తలు గడప గడపకి వెళ్ళి అడగండి, మీరు ఏం చేశారనేది వాళ్ళే చెప్తారని ఆయన అంటున్నాడు. అవును, అడగమానండి, అడిగితే చెబుతారు కదా ఏం చేసేది. అక్రమ కేసులు వీటికి అరెస్టులు మేము తీసుకుంటాము, నెక్స్ట్ 2029లో మేము కూడా ఇస్తాము, తిరిగి రీకౌంటరు అంటున్నారు. అనేది ఏముంది, ఇంకా వస్తే కదా మళ్ళీ వస్తాడా? అసలు వచ్చేదాకా అవకాశాలు లేదు. ఇంకా కరోనాలో కూడా సంక్షేమ పథకాలు వంక చెప్పకుండా అమలు చేశాము, కానీ ఇప్పుడు వరకు ఏం అమలు చేయలేదు కదా ఈయన. సార్ మెటన్ నొక్కారు, అక్కడ కూర్చుని అందరికీ రాలేదు. కరోనా డబ్బులు కేంద్రం ఇచ్చిన డబ్బులు కూడా ఎగ్గొట్టాడు ఇవ్వాల.
కార్యకర్తలే అధినేతలుగా ఉంటారు ఈసారి, ఖచ్చితంగా వాళ్ళకి అన్యాయం జరగనివ్వను. రెండో చూసుకుంటే అక్రమ అరెస్టులకి మేము సిద్ధమే, మాకు జైలు కొత్త కాదంటున్నాడు. అవును, కొత్త కాదంటే అవును, ఒకసారి మునినాడు చలేముంది, నిండా మునినాడికి వెళ్ళి వచ్చాడు కాబట్టి తప్పు కాదంటాడు. టీడీపీ ఒక డ్రామా కంపెనీ, మహానాడు ఒక డ్రామా సభ అంటున్నాడు ఆయన. 43 ఏళ్ళ మట్టి పార్టీ అది ఉండి ఇంత మహానాడు పెడుతుంది. ఇప్పుడు ఆయన వచ్చి చెప్తే ఎవరు నమ్ముతాడు? ఎవడన్నా తదుపరి భవిష్యత్తు 2029లో ఇక్కడ తంతే అక్కడ పడే చంద్రబాబు నాయుడు మేము గట్టిగా ఇస్తాము, రిటైర్డ్ అయిన వాళ్ళు కూడా, ఇబ్బంది పెట్టిన వాళ్ళు కూడా మేము వదలం అంటున్నాడు. ఏం లేదు, మళ్ళీ టీడీపీ కూటమి ప్రభుత్వం వస్తుంది 2029. జగన్కి అయిపోయింది, సినిమా అయిపోయింది, ఇక బాక్స్ ఆఫీస్ బట్టలు అయిపోయింది, ఇంకా ఏం లేవు. కొన్ని వ్యవస్థలు నిర్వీర్యం చేశారంటున్నారు, నిజంగా నిర్వీర్యం అయినాయి సార్. ఏదైతే వాలంటీర్ వ్యవస్థ ఒకటి, తర్వాత ఆరోగ్యశ్రీ ఉపయోగపడిందండి. వాలంటీర్ ఏమి ఉపయోగపడింది? వాహనాలు పెట్టారు, రేషన్ వాహనాలు ఏమి ఉపయోగపడ్డాయి? ఆడు కనీసం ఇంటిమేషన్ ఉండేది కాదు. ఎప్పుడు ఒక రోజు 10ంటికి వచ్చేవాడు, రాత్రి 9ంటికి వచ్చేవాడు. ఆ 6 నుండి జనాలందరూ రోడ్డు మీద పరిగెత్తుకొచ్చి వాళ్ళు నుంచోవాల్సి వచ్చేది. మహానాడులో 6 సూత్రాలని లోకేష్ గారు ప్రవేశపెట్టారు సార్. ఎలా అనిపిస్తున్నాయి? స్త్రీ శక్తి, తెలుగు శక్తి, ప్రస్తుతం మాటల్లో చెబితే బాగానే ఉన్నాయి, అమలు చేస్తే బాగుంటుంది. మరి అమలు అయితే కానీ తెలియదు ఎంతవరకు. జూన్ 12 ఎలా ఉండబోతుంది? 3 పథకాలు ప్లస్ 1 4 అంటున్నారు. ఎలా ఉండబోతుంది సార్? తల్లికి వందనంతో పాటు వితంతు ఒంటరి మహిళలకు పెన్షన్లు, అదే రోజు రైతులకు పెట్టుబడి సాయం కూడా 3 దఫాలుగా ఇస్తామంటున్నారు. మంచిదేగా ఇస్తే ఎవరికి ఇచ్చినా రాబోయే రైతులకు ఇవ్వాలి ముందు, వాళ్ళు లేకపోతే మనం లేం కదా. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.